ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు శాంతి ఒప్పందం కుదుర్చుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలను ముమ్మరం చేశాడు. అయితే యుద్ధంలో మాత్రం దాడులు ఆగడం లేదు. ఉక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసేందుకు సైన్యాధ్యక్షుడిని మార్చేసింది. మరోవైపు కర్స్క్తో పాటు ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలు మరిన్ని సొంతం చేసుకునేందుకు రష్యా భీకర దాడులకు దిగుతున్నది. యుద్ధంలో రెచ్చిపోతున్న ఇరు దేశాలు శాంతికి అంగీకరిస్తాయా? శాంతి ఒప్పందంపై ట్రంప్ ఏమంటున్నాడు? యుద్ధంలో యూరోప్ ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుంది? ఉక్రెయిన్లోని తాజా పరిణామాలపై స్టోరీ చూద్దాం. పుతిన్ ట్రంప్ ఫోన్ కాల్ యుద్ధాన్ని ఆపుతుందా? యుద్ధంలో భీకర దాడులు చేస్తున్నది ఎవరు? కరస్క్లో పారిపోతున్న సైన్యం ఎవరిది? గత వేసవిలో ఉక్రెయిన్ యుద్ధంలో దూకుడు ప్రదర్శించింది. రష్యా భూభాగంలో లక్ష్యాలపై దాడులు ప్రారంభించింది. పశ్చిమ రష్యా ప్రావిన్స్ కరస్క్లోకి ఉక్రెయిన్ దళాలు ఎంట్రీ ఇచ్చాయి. అప్పుడు ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలమైన మద్దతు ఇచ్చాడు. కానీ ఏడాదిలోనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు యుద్ధంలో కీవ్ తీవ్రమైన ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు వాషింగ్టన్ మద్దతు క్రమంగా సడలుతోంది. మరోవైపు రష్యా భీకర దాడులకు దిగుతోంది. తాజాగా కరస్క్పై కూడా ఉక్రెయిన్ సైన్యం పట్టుకోల్పోతుంది. ఇప్పుడు ఉక్రెయిన్ తలరాతను ఓ ఫోన్ కాల్ మార్చనున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య మార్చి 18న ఫోన్లో చర్చలు జరగనున్నాయి. వారి ఎజెండా కాల్పుల విరమణ. యుద్ధాన్ని ముగిస్తామా లేదా అన్నది చెప్పలేమని ట్రంప్ తేల్చేశాడు. కానీ పుతిన్తో చర్చలు ఒక అవకాశాన్ని మాత్రమిస్తాయని ట్రంప్ చెబుతున్నాడు. ఉక్రెయిన్ భూమి గురించి, విద్యుత్ ప్లాంట్ల గురించి చర్చించవచ్చన్నారు. ఇప్పటికే తాము ఉక్రెయిన్, రష్యాతో చర్చలు జరిపామని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. కొన్ని ఆస్తులను విభజించేందుకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. అయితే పుతిన్ మాత్రం తనకు బలమైన హామీలు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే రష్యన్ డిమాండ్లను పుతిన్ స్పష్టంగా వెల్లడించాడు. అసలు పుతిన్ డిమాండ్లు ఏంటి? అవి తీర్చడం సాధ్యమా? పుతిన్ ప్రధానంగా 3 డిమాండ్లు చేస్తున్నాడు. అందులో ఒకటి, ఉక్రెయిన్ నాటోలో చేరకూడదు. రెండో డిమాండ్, ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి. మూడోది, యుద్ధానంతరం నిరాయుధ పరిశీలకులను మాత్రమే ఉక్రెయిన్లో మోహరించాలి. మరో మాటలో చెప్పాలంటే యూరోపియన్ సైనికులు ఉక్రెయిన్కు రాకూడదని పుతిన్ కోరుతున్నాడు. ఈ డిమాండ్లపై వాషింగ్టన్ స్పందించలేదు. కానీ ఇక్కడే యూరోపు ఎంట్రీ ఇస్తుంది. కీవ్కు శాంతి పరిరక్షక దళాలను పంపేందుకు బ్రిటన్, ఫ్రాన్స్ సిద్ధంగా ఉన్నాయి. వారి అవసరం ఏమిటి అంటే కాల్పుల విరమణను ఈ దళాలే పర్యవేక్షించనున్నాయి. కానీ మాస్కో ఈ ప్రతిపాదనను అంగీకరించడం లేదు. అయితే శాంతి పరిరక్షక దళాలను పంపడంపై రష్యా అనుమతి దేనికి అని ఫ్రాన్స్ ప్రశ్నిస్తోంది. ఉక్రెయిన్ సార్వభౌమ దేశమని రష్యా నిర్ణయం ఎందుకంటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ప్రశ్నిస్తున్నాడు. అయితే ఉక్రెయిన్ ఏమంటోంది? రష్యా శాంతి నిబంధనలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉందా? ఈ ప్రశ్నలకు ఉక్రెయిన్ నుంచి స్పష్టమైన సమాధానం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఉక్రెయిన్కు ఎలాంటి ఆప్షన్లు లేవు. మాస్కో ఆందోళనలనే అమెరికా అంగీకరించే అవకాశం ఉంది. అదే జరిగితే ఉక్రెయిన్ మారు మాట్లాడేందుకు అవకాశం ఉండదు. తాజా నివేదికల ప్రకారం ఉక్రెయిన్కు సంబంధించిన ఒక డిమాండ్ను పశ్చిమ దేశాలు అంగీకరించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్పై భద్రతకు రష్యా ఇబ్బంది కలిగిస్తే మళ్లీ ఆంక్షలు విధించేలా యూరోప్ హామీ ఇచ్చింది. వాస్తవానికి ఇప్పుడు నిబంధనలను నిర్దేశించే స్థితిలో ఉక్రెయిన్ లేదు. అటు చర్చల్లో కానీ, ఇటు యుద్ధ భూమిలో కానీ ఉక్రెయిన్ పరిస్థితులు దిగజారుతున్నాయి. 2024లో కరస్క్ రీజియన్లోని ఉక్రెయిన్ దళాలు సుమారు 1200 చదరపు కిలోమీటర్ల భూభాగంపై పట్టు సాధించింది. కానీ ఇప్పుడు కరస్క్లో ఉక్రెయిన్ క్రమంగా పట్టు కోల్పోతుంది. ఈ ఏడాది జనవరిలో దక్షిణ కొరియా దళాలు యుద్ధంలోకి ప్రవేశించాయి. రష్యన్ దళాలతో కలిసి కిమ్ సైన్యం పోరాడింది. ఈ దెబ్బకు ఉక్రెయిన్ సైన్యం కకావికలమైంది. జనవరి నుంచి ఫిబ్రవరి నాటికి రష్యన్ దళాలు కరస్క్లో పలు భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఉక్రెయిన్ సైన్యంపై డ్రోన్లతో రష్యా విరుచుకుపడింది. మార్చిలో మరింతగా ఉక్రెయిన్ సైన్యాన్ని వెనక్కి తరిమేసింది. ఉక్రెయిన్ దళాలు ఇప్పుడు వెనుదిరుగుతున్నాయి. అయితే వేలాది మంది ఉక్రెయిన్ సైనికులను రష్యా చుట్టుముట్టినట్టు 2 రోజుల క్రితం ట్రంప్ చెప్పాడు. అదే సమయంలో పుతిన్ కూడా ఉక్రెయిన్ దళాలకు సలహా ఇచ్చాడు. ఆయుధాలను విడిచి లొంగిపోతే అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రాణాలతో వదిలేస్తామని రష్యా అధ్యక్షుడు వెల్లడించాడు. అయితే ఈ వాదనలను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. తమ దళాలను రష్యా చుట్టుముట్టలేదని కీవ్ స్పష్టం చేసింది. ఇప్పటికీ తమ దళాలు కరస్క్లో దూకుడుగానే ఉన్నట్టు జెలెన్స్కీ చెప్పాడు. అనుకూలమైన స్థానాల్లోనే తమ సైన్యం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వివరించాడు.
అయితే కరస్క్లో ఎంత భూభాగం ఉక్రెయిన్ నియంత్రణలో ఉంది అంటే వారి ఆధీనంలో ఉన్న భూభాగంలో సుమారు 70% ఉక్రెయిన్ కోల్పోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఉక్రెయిన్ భూభాగం కోల్పోయినా ఆ దేశ సైన్యాన్ని మాత్రం రష్యా బలగాలు చుట్టుముట్టలేదని తెలుస్తోంది. కానీ కరస్క్లో ఉక్రెయిన్ బలగాలు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఈ విషయం అధ్యక్షుడు జెలెన్స్కీకి కూడా బాగా తెలుసు. అయితే యుద్ధంలో పోరాటాన్ని మెరుగుపర్చేందుకు జెలెన్స్కీ కొత్త ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ను నియమించాడు. అతడి పేరు ఆండ్రీ నాటోవ్. అతడు యుద్ధంలో ఆరితేరిన వ్యక్తిగా జెలెన్స్కీ వెల్లడించాడు. యుద్ధరంగంలో ప్రణాళికలను రూపొందించి అమలు చేయడంలో అతడి నైపుణ్యం అద్భుతమని ఉక్రెయిన్ అధ్యక్షుడు చెబుతున్నాడు. రక్షణాత్మక దాడితో పాటు సైన్యాన్ని యుద్ధభూమిలో మరింత బలోపేతం చేయడానికే ఈ మార్పు చేసినట్టు జెలెన్స్కీ వివరిస్తున్నాడు. ఇక కరస్క్లో అడ్వాంటేజ్ను దాదాపు ఉక్రెయిన్ కోల్పోయింది. అంటే రష్యా తన దాడులను వేగవంతం చేసింది. 15న ఉక్రెయిన్పై 90 ఇరేనియన్ షాహిద్ డ్రోన్లతో మాస్కో విరుచుకుపడింది. ఈ డ్రోన్లతో 9 ఉక్రెయిన్ ప్రాంతాలను రష్యా బలగాలు టార్గెట్ చేశాయి. 17న ఉక్రెయిన్ రాజధానిపై మాస్కో దాడి చేసింది. కీవ్ అంతటా పేలుళ్ల మోత వినిపించినట్టు తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలతో శాంతి ఒప్పందాలు ఆగిపోవచ్చు. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, అసలు శాంతి ఒప్పందం సాధ్యమా? యుద్ధం లాంటి శాంతికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఆ మూల్యం ఉక్రెయిన్కు భారీగా ఉండొచ్చు. ట్రంప్, పుతిన్ మధ్య ఫోన్ కాల్ మరో పిలుపునకు మలుపు కావచ్చు. ఇది దౌత్యానికి దారితీస్తుందా లేక యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరుతుందా అన్నది తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.